మనం వెళ్ళకపోతే ఈ 10 మంది జారిపోయేటట్టున్నారని, ఆ 10 మందిలో ఒక్కళ్ళే మిగిలేటట్టున్నారు. ఆయన పక్కన 9 మంది జారిపోతారు. భయంతో, టెన్షన్తో ఇవాళ అసెంబ్లీకి వస్తున్నాడు. 60 రోజులు కంటిన్యూగా హాజరు కాకపోతే అనర్హత వేట పడుతున్న ఉద్దేశంతో ఇవాళ ప్రశ్నోత్తరాలు ఏమి ఉండవు. అధికార పార్టీ కానివ్వండి, మిగతా రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రశ్నించే అవకాశం లేదు. ఈయన గవర్నర్ గారు ప్రసంగం అవగానే సభ వాయిదా పడుతుంది. ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యి సంతకం చేసి వెళ్ళిపోతే మళ్ళీ 60 రోజులు కదా, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అనుకున్నాడు ఆయన. ఇలాంటి చావుతుల చెట్లు బాగుంటాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేటీఎం కూలీలు పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. మావాడు పులి 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 అని. నేను అక్కడ కామెంట్ చూసా, అది పులి కాదురా మచ్చల పులి అని. అంటే పులి రంగు వేసుకుని దానిపైన గీతలేసి తిరుగుతున్నాడు అనమాట. అది దాని ఉద్దేశం. రేపు కూడా అసెంబ్లీకి వచ్చి ఇవాళ వాయిదా పడుతుంది, ప్రశ్నోత్తరాలు మొదలవుతాయి, బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమావేశాలు జరిగిన రోజులు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని నువ్వు ప్రశ్నిస్తే అప్పుడు నిన్ను పులి అని ఒప్పుకునే పరిస్థితి కనీసం మీ పేటీఎం పులిగానే ఉంటుంది. జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి. నేను మచ్చల పులిని కాదు, పులిని అని చెప్పి నిరూపించుకోండి.